వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్. టుడే సంక్రాంతి స్పెషల్ చెక్కలు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుందాం. వన్ కేజీ బియ్యపిండి, 100 గ్రామ్స్ పెసరపప్పు, ఇది 5 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. 100 గ్రామ్స్ సగ్గు బియ్యం, ఇది కూడా 5 అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. 100 గ్రామ్స్ బటర్ లేని వాళ్ళు హాట్ ఆయిల్ 100 గ్రామ్స్ యూస్ చేసుకోవాలి. 15 గ్రీన్ చిల్లీస్ అండ్ 2 ఇంచ్ అల్లము పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, పసుపు కొద్దిగా, సాల్ట్. ఒక బౌల్లోకి మనము 1 కేజీ బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు 100 గ్రామ్స్ హాట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇది వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇలాగా చూడండి, వీడియో క్లిప్లో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా ముద్దలాగా ఇట్లా ఉండాలి. దాని తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, అల్లంది పేస్ట్ వేసుకోవాలి బియ్య పిండిలోకి. దాని తర్వాత సగ్గు బియ్యం కూడా యాడ్ చేసేసుకోవాలి 100 గ్రామ్స్. ఇప్పుడు 100 గ్రామ్స్ పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకుంటాం. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్తోని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బౌల్స్ వచ్చే వరకు మనము అలాగా మిక్స్ చేసుకోవాలి ఇది పిండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మిక్స్ చేసుకొని మనము లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకుని ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఇలాగా బాల్స్ లాగా చిన్న చిన్నగా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని మనము పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అన్ని చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం వీడియో క్లిప్లో చూస్తున్నట్టు. ఫస్ట్ ఇట్లా బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి తొందరగా చెక్కలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనము ఒక బాక్స్ తీసుకొని బాక్స్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఒక మైకా కవర్ తీసుకొని దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్న బాల్స్ ఈ బాక్స్తో ఇలాగా వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి అయిపోతుంది. రౌండ్ షేప్లో కూడా వస్తాయి చూడండి. లేదు అంటే ఇలాగా వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, చేతితో ప్రెస్ చేసేసుకొని ఫస్ట్ దాని తర్వాత బాక్స్తో ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్గా పల్చగా వచ్చేస్తాయి చెక్కలు. మీకు ఏలా ఈజీగా ఉంటే అలాగా మీరు చేసుకోండి. చేతితో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే బాక్స్ పెట్టి ప్రెస్ చేసుకొని అన్నా చేసుకోవచ్చు. చూడండి, వీడియో క్లిప్లో చూస్తున్నట్టు బాక్స్ పెట్టి ప్రెస్ చేస్తే ఇలాగుంటుంది. మంచిగా అన్నీ ఒకే షేప్లో వస్తాయి అన్నమాట. ఇలాగ అన్నీ చేసి పెట్టేసుకుందాం మనము చెక్కలు ఫస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము కడాయి పెట్టుకుందాము. కడాయి హీట్ అవ్వాలి.
హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి కడాయిలోకి. ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఇప్పుడు మనము చెక్కలు అది ప్రిపేర్ చేసుకున్నాయి ఆయిల్లోకి డిప్ చేసుకుందాం. ఒకటి తర్వాత ఒకటి మనము ఆయిల్లోకి డిప్ చేసుకుందాం చెక్కల్ని. ఇలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత మెల్లిగా మనము ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చెక్కలని. వెంటనే మనం ఫ్లిప్ చేసుకోకూడదు. కొంచెం ఒక 1 మినిట్ తర్వాత ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతున్నాయి చెక్కలు ఆయిల్లో. ఇంకా కొంచెం సేపట్లో మనకి చెక్కలు రెడీ అయిపోతాయి, మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మన చెక్కలు ఫ్రై అయిపోయినాయి. మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. చెక్కలు మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. సో మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మిగతాయి కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి చెక్కలు రెడీ అయిపోయినాయి. మంచిగా ఈ చెక్కలు మన స్నాక్స్ ప్రిపేర్ అయిపోయినాయి కదా. మంచిగా పైన టెర్రస్ మీదకి వెళ్ళి స్నాక్స్ పక్కన పెట్టుకొని పతంగ ఎగిరేసుకుంటూ సంక్రాంతి ఫెస్టివల్ ఎంజాయ్ చేసుకుందాం. అడ్వాన్స్ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ టు ఆల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.